ఎన్నికలలో గెలుపోటమి ఏ పార్టీకైనా సహజమే. ఓటమికి కారణాలని విశ్లేషించుకుని, తప్పులు సరిదిద్దుకుని ముందుకు వెళితే మళ్లీ ప్రజామోదం లభించి అధికారం సొంతమవుతుంది. అలా కాకుండా తాము సరైన మార్గంలోనే నడిచామని భుజాలు చరుచుకుంటూ ప్రత్యర్థి పార్టీ ప్రజలను మాయ చేసిందని తప్పు ఇతరులపైన నెడితే మాత్రం మార్పు అనేది అంత సులభంగా రాదు. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచాయి. పాలన పరంగా ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తుందని వైసీపీ నేతలు మీడియా సమావేశాల్లో ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ కూడా తన సహజ శైలికి భిన్నంగా మీడియాతో తరచూ మాట్లాడుతున్నారు. సుదీర్ఘంగా సాగే ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి గురించి, ప్రభుత్వ పరంగా సాగుతున్న తప్పుల గురించి గట్టిగా నిలదీస్తున్నారు. ఆ విషయాన్ని నేరుగా అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష పార్టీగా ముందుకు రావడం లేదు. దీనిపైన కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ అనేది కేవలం అధికార పార్టీకి పరిమితమైన వేదిక కాదు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చే గొప్ప ప్రదేశం అది. ప్రజాస్వామ్యం అందించిన వరం అది. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే ప్రజల తరఫున జవాబుదారీతనం వహించినట్టు కాదు. అధికార పక్షం అసెంబ్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కొత్త చట్టాలను రూపొందించడం, పాత చట్టాలను సవరించడం లేదా తొలగించడం చేస్తారు. రాష్ట్ర ఆర్థిక వనరుల కేటాయింపు, రాబడి మరియు వ్యయాలకు సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తారు. శాసనసభ్యుల ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి హామీలిస్తారు. ఇదే సమయంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించకుండా నియంత్రించే బాధ్యత ప్రతిపక్షానిది. ప్రభుత్వ విధానాలు, పథకాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ పాలకులను నిలదీస్తారు. ప్రభుత్వం చేసే ఖర్చులపై, అవినీతి ఆరోపణలపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వంటి వాటి ద్వారా పర్యవేక్షిస్తారు. కేవలం విమర్శించడమే కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం మెరుగైన ప్రత్యామ్నాయ సూచనలను సభ ముందుంచుతారు. అంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ప్రత్యేకమైందో విపక్షాలు అంతే. ఇంత అద్భుతమైన అవకాశాన్ని వైసీపీ చేజార్చుకుంటుందన్న అభిప్రాయం. 2024లో అధికారం కోల్పోయిన వైసీపీ అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా తాము ఎలా ఇస్తామని ప్రభుత్వం నిలదీస్తుంది. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని కూడా జగన్ ప్రకటన చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకొస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా చెబుతున్నారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం తూచా తప్పకుండా శాసన మండలి సమావేశాలకు హాజరవుతూనే ఉన్నారు. ఎమ్మెల్సీలు శాసన మండలి సమావేశాలకు హాజరవుతూ ఉండడం, ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని కూటమి పార్టీలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఫిబ్రవరిలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు స్పీకర్ ప్లాన్ చేస్తున్నారు. 60 రోజుల అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని సభ్యులపై అనర్హత వేటు వేయాలని యోచిస్తున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు రాకుండా సంతకాలు పెట్టే సభ్యులపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుగుతుందని చెప్పుకొచ్చారు. 60 రోజులు వరుసగా గైరుహాజరైతే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. సభకు హాజరు కాకుండా ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో తీసుకోవడం నైతికంగా తప్పు అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వైసీపీని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే నో వర్క్ నో పే అనే నినాదాన్ని స్పీకర్ గట్టిగా వినిపిస్తున్నారు. సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకాలు చేసినట్టు వస్తున్న ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతూ ఉండడం చూస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉన్నట్టు కనిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ గడువు ముగిసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ద్వారా ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బతీయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా వారి పేరుతో సంతకాలు ఎలా జరిగాయనే అంశంపై ఫోరెన్సిక్ విచారణకు కూడా వెనకాడబోమని ప్రభుత్వం సంకేతాలిస్తుంది. ఒకవేళ దొంగ సంతకాలు జరిగినట్లు నిరూపితమైతే అది కేవలం అనర్హతకే పరిమితం కాకుండా క్రిమినల్ చర్యలకు కూడా దారి తీయొచ్చు. ఇది వైసీపీ ఎమ్మెల్యేలను నైతికంగా కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. ప్రజల దృష్టిలో వ్యతిరేకమైన ప్రభావం చూపే ప్రభావం ఉంది. అందుకే ప్రభుత్వం చాలా తెలివిగా రాజ్యాంగబద్ధత అనే అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. ప్రభుత్వ చర్యలపైన జగన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ప్రజాప్రతినిధుల జీతాలు, అలవెన్స్ కత్తిరిస్తే కత్తిరించుకోమానండి. మేమేమీ ప్రభుత్వం ఇచ్చే సొమ్ముపై ఆధారపడి బతికేటంతటి పేదవాళ్లం కాదు. మా సంపాదనలు మాకున్నాయని చెప్పారు. ప్రజల్లో ఇవి సరైన సంకేతాలను పంపవు. ప్రజల మనసును చూరగొనాలంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీసేలా ప్రతిపక్షం వ్యవహరిస్తుంది. బలమైన నాయకుడు ఉన్నాడు అన్న భరోసా వారికి కలగాలి. గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన పరిస్థితి నుంచి ఫీనిక్స్ పక్షిగా దూసుకుపోవాలంటే వైసీపీకి అసెంబ్లీకి సరైన వేదిక అవుతుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు కాబట్టి నిధుల కేటాయింపునకు సంబంధించి అసెంబ్లీలో లోతైన చర్చలు సాగుతాయి.
ఇప్పటికైనా వైసీపీ నేతలు పునరాలోచన చేసుకోవాలి. అసెంబ్లీలోకి అడుగుపెట్టి తమ గళాన్ని వినిపించాలి. జగన్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడున్న కోటరీని పక్కన పెట్టకపోతే జగన్ అధికారంలోకి రావడం కల అని తెగేసి చెప్పడమే కాదు, ఆ కోటరీని పక్కన పెట్టి తనకు నాయకత్వ బాధ్యతలు అప్పచెపితే జగన్ను తిరిగి అధికారంలోకి తెస్తానని అంటున్నారు. మరి జగన్ ఈ మాట వింటారా? పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డికి అవకాశం ఇస్తారా అని కేడర్ ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చే వరకు విజయసాయిరెడ్డి జగన్ వెన్నంటే ఉన్నారు. 2019లో పార్టీని అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించారు. అంతకుముందు అక్రమాస్తుల కేసు వ్యవహారంలో పార్టీ అధినేతతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఢిల్లీ స్థాయిలోనూ రాజకీయ వర్గాల్లోనూ పట్టున్న వ్యక్తి ప్రధాని మోదీతో కూడా సత్సంబంధాలున్నాయి. అలాంటి వ్యక్తిని వదులుకుని జగన్ తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. విజయసాయిరెడ్డి ఆరోపణల నేపథ్యంలో అందరి చర్చలు సజ్జల రామకృష్ణారెడ్డి వైపు సాగుతున్నాయి. సజ్జల పాలనా వ్యవహారాల సంగతి కాదు కానీ రాజకీయ వ్యవహారాల్లో విఫలమయ్యారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ఏం చేస్తారనేది ప్రశ్న. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్ మీడియా ముందుకు రాలేదు. పరిపాలనలో, పథకాల అమలులో ఎలాంటి విధానాలు ఆచరించారని చెప్పుకునే ప్రయత్నమూ చేయలేదు. సొంత మీడియాను కూడా కేవలం ప్రత్యర్థులను విమర్శించడానికే వాడుకుని అవి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న చెడు అభిప్రాయాన్ని మూటగట్టుకున్నారు. ఇటీవల మీడియా సమావేశాల్లో వైసీపీ పాలనా విధానాల గురించి జగన్ వివరిస్తున్నప్పుడు చాలా మందికి ఆ విషయాలు కొత్తగా అనిపిస్తున్నాయి. అంతేకాదు, అప్పట్లో వాటికి తగినంత ప్రచారం లభించలేదనే అభిప్రాయం సామాన్య ప్రజలకు కలుగుతోంది. ఉదాహరణకు జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తెచ్చిందనే అంశం కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని అనుసరించడానికి సిద్ధమయ్యాక గాని అది ప్రజల్లోకి వెళ్లలేదు. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని పేర్కొంటూ జగన్ చాలా అంశాలను ప్రజల ముందు పెట్టారు. సమగ్ర భూ సర్వే గురించి మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి భూ సర్వే తప్ప ఏ ప్రభుత్వం ఇందుకు పూనుకోలేదని, అది రికార్డ్ అని చెప్పారు. రైతుల పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ లాంటి ఫీచర్లను ప్రవేశపెట్టాం. కేంద్ర ప్రభుత్వం ప్లాటినం గ్రేడ్ ఇచ్చింది అని ఈ పథకం గురించి ఎంతగా చెప్పుకున్నా వైసీపీ ఓటమికి ప్రధానంగా కారణమైన అంశాల్లో ఇదొకటని మనం మర్చిపోకూడదు. పాస్ పుస్తకాలపైన రాజముద్ర బదులు సీఎం ఫోటోలను ముద్రించడం, అలాగే సర్వేరాళ్లపైన కూడా జగన్ ఫోటో వాడటం వంటివి బెడిసికొట్టాయి. వైసీపీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కుంటుంది అని కూటమి నేతలు చేసిన నెగిటివ్ ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది. దీన్ని జగన్ తో పాటు వైసీపీ ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకెళ్లుంటే ఈ మేరకు డ్యామేజ్ జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 50,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, గ్రీన్కో గ్రూప్ వారి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ ప్రాజెక్టులు తమ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలని ఇటీవల జగన్ చెప్పారు. టీడీపీ మీడియా ప్రచారం తీవ్రత వైసీపీ హయాంలో సాగిన విద్య, వైద్యం రంగాల్లో అభివృద్ధి అంతగా జనాల్లోకి వెళ్లలేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టకపోవడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. పార్టీ నిర్మాణాన్ని నేతలపై పెట్టి కాలక్షేపం చేస్తున్నారా? అసెంబ్లీకి రారు సరే, కనీసం ప్రజల్లోకి రారా అని నిలదీస్తున్నారు. నెల 2 నెలలకు ఒకమారు చుట్టం చూపుగా జిల్లా పర్యటనలు చేపట్టడం, నెలకో ప్రెస్ మీట్ పెడితే సరిపోతుందా? జగన్లో సీరియస్ ఏది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2025 సంక్రాంతి నుండి జనంలోకి వస్తానని మొహం చాటేసిన జగన్ 2 ఏళ్లు కావస్తున్నా క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని, సమీక్షలు నిర్వహించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలు, నేతలను ఇంటికి పిలిపించుకుని మాట్లాడడాన్ని తప్పుబడుతున్నారు. అధికారం కోల్పోయినా జగన్లో మార్పు రాదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ తాజాగా తన యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. పాదయాత్ర ద్వారా ప్రజాదరణను కూడగట్టుకోదలుచుకున్నానని చెప్పారు. ఇది వెంటనే ప్రారంభమయ్యే కార్యక్రమం కాదు. 1.5 ఏళ్ల తర్వాత ప్రారంభించి నోటిఫికేషన్ వచ్చే వరకు కొనసాగిస్తానని స్వయంగా చెప్పారు. ఈలోపు ప్రతి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కార్యకర్తలతో సమావేశమవుతానని ప్రకటించారు. ఇది ఇంతకుముందు ప్రకటనల మాదిరిగానే ముగిసిపోతుందా? కార్యాచరణకు సిద్ధమవుతారా అనేది చూడాలి. వైసీపీ జెండా పట్టుకుని ప్రజా పోరాటం చేయాలని కార్యకర్తలకు, నేతలకు సూచించడం కాదు, తనే ముందుండి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడితే క్యాడర్ నాయకుడిని అనుసరిస్తుంది. ఫలితాలు అనుకూలంగా మారతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.